రైతు సోదరులకు నమస్కారం. మనం ఈ వీడియోలో తెలియజేసే అంశం ఏమిటంటే సాయిల్ హెల్త్ కార్డు. అంటే మనము మట్టి నమూనాలు పరీక్షించిన తర్వాత వాటిలో ఏ ఏ రకమైన పోషకాలు ఉంటాయనేది మన సాయిల్ హెల్త్ కార్డ్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు. ఎవరంటే మన సాయిల్ ల్యాబొరేటరీ. అయితే ఈ సాయిల్ ల్యాబొరేటరీ మనకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి జడ్చర్లో ఒకటే ఉంది. అయితే ఇందుట్లో ప్రధానంగా కనిపించే అంశాలు ఏమిటంటే మన భూసార పరీక్ష కేంద్రం పరీక్షా పత్రంలో ఇక్కడ వాళ్ళ యొక్క అడ్రస్సు, తర్వాత పరీక్షించిన తేదీ, తర్వాత మినిస్ట్రీ లోగో, తర్వాత నమూనా సమాచారం అని, రైతు వివరాలు ప్లాట్ఫామ్ అని, తర్వాత ఇటు సైడు నత్రజని ఎంత మోతాదులో ఉంది, ఫాస్ఫరస్ ఎంత మోతాదులో ఉంది, పొటాష్ ఎంత మోతాదులో ఉంది, ఉదజని సూచిక ఎంత మోతాదులో ఉంది, లవణ సాంద్రత ఎంత మోతాదులో ఉంది, సేంద్రియ కర్బనం ఎంత మోతాదులో ఉంది, మరియు గంధకం సల్ఫర్ ఎంత మోతాదులో ఉంది, జింక్ ఎంత మోతాదులో ఉంది, బోరాన్ ఎంత మోతాదులో ఉంది, ఐరన్ ఎంత మోతాదులో ఉంది, మాంగనీస్ ఎంత మోతాదులో ఉంది, కాపర్ ఎంత మోతాదులో ఉంది అనేది విషయాలు క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. అయితే దీంట్లో ఏంటంటే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మనం తీసుకోపోయిన శాంపిల్ వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు వచ్చిన రీడింగ్ పాయింట్ ఒక దగ్గర ఉంది, ప్లస్ శ్రేణి అంటే ఎంత మోతాదు నుంచి ఎంత మోతాదు మధ్యలో ఏ మాలిక్యూల్ ఎంతెంత మోతాదులో ఉండాలి అంటే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, రెండు రకాల పోషకాలు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు. అవి ఎంత మోతాదులో ఉన్నాయి, ఎంత మోతాదులో ఉండాలి, ఎంత మోతాదులో ఉన్నాయి, ఎంత మోతాదులో ఉంటే సెట్ అయినట్లు, భూమికి అవైలబిలిటీ అంటే అందుబాటులో ఉన్నట్లు, భూమి ఆరోగ్యంగా ఉన్నట్లు, పంటకు కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు అనే విషయాలనేది ఇక్కడ క్లియర్గా వాళ్ళు తెలియజేసే అంశం. అయితే ఇందుట్లో మధ్యస్థము, తటస్థము, తక్కువగా ఉంది, ఎక్కువగా ఉంది, లేదు, ఇది వరి పంటకు సంబంధించి ఇది దీంట్లో ఇది ఉంది, అది లేదనే విషయాలు క్లియర్గా తెలియజేసిండ్రు. అయితే ఈ కార్డు బ్యాక్ సైడ్ చూస్తే సమగ్ర ఎరువులు పై పెట్టే ప్రతి రూపాయి లాభాలను ఇస్తుంది. ముందుగా సమస్యలు ఏమేమి ఉన్నాయి, సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు ఏ విధంగా ఉన్నాయి, అయితే సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలలో ఏది బ్యాలెన్స్గా ఎక్కువ తక్కువ ఉన్నాయనేది చూసుకోవాలి రైతు సోదరులు. చూసుకున్న తర్వాత మన చేన్లలో మన చెరువు మట్టిని కానీ, తర్వాత పశువుల పేడ కానీ ఇట్లాంటి వాటిని ఎక్కువగా చేసుకోవడం వలన ఆర్గానిక్ కార్బన్ అనేది పెరుగుతుంది, కార్బన్ శాతం అనేది పెరుగుతుంది. తర్వాత నత్రజని ఫర్టిలైజర్ తగ్గించడానికి అజోస్పెరిల్లము, తర్వాత ఇటువంటి రకాల అయిన అజోస్పెరిల్లము, అజిటోబ్యాక్టరు, సూడోమోనాసు ఇట్లాంటివన్నిటివి బ్యాక్టీరియా కల్చర్ లాంటివి వేసుకుంటే నత్రజని ఎరువులు అనేటివి తగ్గించవచ్చు. దాని కారణంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అవుతుంది అనే విషయం క్లియర్గా తెలియజేస్తున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్క విషయం, ఇది ఆమ్లమా, ఇది క్షారమా, ఇది తటస్థమా, ఎక్కువ ఏముంది, తక్కువ ఏముంది, సూక్ష్మ పోషకాల లోపాలు, స్థూల పోషకాల లోపాలు, జింకు, ఐరన్, కాపర్, బోరాన్, మాలిబ్డినన్, ఐరన్, ఈ వీటిలో ఏ రకంగా ఏమేమి ఉన్నాయి అనేది, తర్వాత సమగ్ర పోషక ప్రకారంగా ఇక్కడ జీవన ఎరువులు వాడకం అనేది ఎక్కువ చేయాలని, సేంద్రియ ఎరువుల వాడకం ఎక్కువ చేయాలని, రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని, తర్వాత ఈ భూములు బాగా చేసుకోవాలి, ఎప్పటికప్పుడు భూమిని రీప్లేస్ చేసుకోవాలి. అంటే పంటను కంటిన్యూగా వేయకుండా పంట మార్పిడి చేస్తూ ఉండాలని ఇక్కడ తెలియజేసే అంశము.